మహిళలందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఎపిసోడ్ ప్రత్యేకంగా మహిళల కోసం. అంటే మగవారు వినాలా లేదా అని కాదు, ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఇది మన అందరికీ తెలిసిన కథ. ఏమండో ఇది విన్నారా? మీకు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ గుర్తుందా? 90s కిడ్స్ కి ఇది బాగా తెలుసు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గురుజాడ అప్పారావు గారు రచించిన కరుణ రసాత్మక గేయం. ఈ గేయ ఇతివృత్తం కన్యాశుల్కం అనే దురాచారం. నాటి సమాజంలోని కన్యాశుల్కం దురాచారానికి బలి అవుతున్న బాలికల పట్ల అత్యంత కరుణతో వారికి సమాజం చేస్తున్న దురన్యాయాన్ని కళ్లకు కట్టే ఉద్దేశంతో అటువంటి చిన్నారి బాలికలకు ప్రతినిధిగా పూర్ణమ్మ అనే పాత్రను సృష్టించి కథనాత్మకమైన కావ్యంగా అత్యంత కరుణరస ప్లావితమైన రసభరితమైన గేయంగా పూర్ణమ్మ కథ పేరుతో ఈ రచన చేశారు గురుజాడ. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అంటూ అందచందాల రాసిపోసిన ముగ్ధ అయిన ఓ కన్య బ్రతుకు మూఢాచారానికి బలి అయిన తీరును ఈ కథలో ఉద్ధరించారు గురుజాడ. ఇది కన్యాశుల్కం ద్వారా చిన్న వయసులోనే ధనమాసతో పిల్లల్ని ముసలివరులకు తండ్రులు పెళ్లి చేయడాన్ని ఇతివృత్తంగా రచించారు. కొండల నడుమ కోనొకటున్నది, కోనకి నడుమ సరస్సొకటున్నది. ఆ సరస్సు గట్టుగల దేవాలయంలో అమ్మలకమ్మ దుర్గమ్మ వెలసింది. ఆ దేవాలయ పూజారి కూతురే పూర్ణమ్మ. ఆ పూర్ణమ్మ మేలిమి బంగారు ఛాయతో ఉండేది. అన్నదమ్ముల మధ్య అపురూపంగా వారి కన్నుల వెలుగుగా తిరుగుతూ ఉండేది. పూజారి కుటుంబంలో పెరుగుతోంది కనుక భక్తి చాలా సహజంగా ఆమెలో నిలవై ఉంది. అందుకే తమ ఇంటి దగ్గర కోవెల్లో వెలిసిన దుర్గాదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించేదట. ప్రతిరోజు ఆ దుర్గను పూజించడానికి పూర్ణమ్మ పూలు కోసేది. కోవెల్లో దేవుడికి 2 పూటలా పూజలు జరుగుతాయి. ఉదయం పూజ చేసిన పూలను తొలగించి సాయంత్రం పూజా సమయానికి వేరే పూలతో పూజ చేస్తారు దేవాలయాల్లో. కొన్ని పూలు ఉదయాన్నే వికసిస్తాయి, మరికొన్ని పూలు సాయంత్రం వేళల్లో విరుస్తాయి. ఆ విధంగా ఏ సమయాల్లో ఏ పూలు విరుస్తాయో తెలుసుకుని పూర్ణమ్మ ఆయా పూలను తెచ్చి భక్తి శ్రద్ధలతో దేవతను కొలిచేదట. పూర్ణమ్మ భగవంతుడికి పూలతో పాటు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తాం. ఒక్కో ఋతువుకి ఒక్కో రకమైన పండ్లు లభిస్తాయి. ఆ విధంగా పూర్ణమ్మ ఋతువులకు తగినట్టుగా లభించే పళ్లను సేకరించి దుర్గాదేవతను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించి పూజించేది. తాను దుర్గకు సమర్పించిన పండ్లలోని తీపి నింపినట్లుగా పూలలో సొగసుతనం పూర్ణమ్మ శరీరంలోని ప్రతి అంగంలోనూ సౌందర్యం నిండుతూ ఉందంట. దినదినాభివృద్ధితో పూర్ణమ్మ యవ్వనవతి అయి ఎన్నో సొగసులు దిద్దుకుందంట పూర్ణమ్మ. ఇక బాల్యదశ నుండి కౌమార దశకు చేరుకున్న కూతురు తల్లిదండ్రులకు బాధ్యతగా మారుతుంది. పూర్ణమ్మ కథలో ప్రధానమైన వస్తువు ఈ కన్యాశుల్కమే. పెళ్లేడుకు రాగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం నిశ్చయించారు. డబ్బుకు లొంగిపోయిన పూర్ణమ్మ తల్లిదండ్రులు ఆమె పట్ల ప్రేమాభిమానాలనే కాక మానవత్వం అనే కనీస ధర్మాన్ని వదిలేసి ఒక ముసలివాడికిచ్చి ఆమెకు 3 ముళ్ళు వేయించారు. ఆ కాలంలో పెళ్లి ఏ వయసులో జరిగినా ఆ అమ్మాయి వ్యక్తురాలై సంసార జీవితానికి అర్హత పొందే వరకు తల్లిదండ్రుల ఇంటిలోనే ఉండేది. ఆ తరువాత ఆమెను అత్తవారింటికి లాంఛనంగా పంపించేవారు. అప్పటిదాకా ఆమె అత్తవారింటి కోడలిగా వారి కుటుంబంలో ఉండేది. పూర్ణమ్మకు ముసలివాడితో వివాహం జరిగిన తల్లిదండ్రుల వద్దే ఆటపాటలతో గడుపుతోంది. ఆమెని రాగా అంటే వసంతమాసం సమీపించింది అనే అర్థంతో పాటు పూర్ణమ్మ బాల్యదశను పూర్తిగా వీడి యవ్వనంలోకి ప్రవేశించింది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వసంతమాసం సమీపించగానే వాతావరణం దాంతో పాటు ప్రకృతి మారిపోతాయి. నిండుగా వికసించిన పుష్పంలా తన ముద్దులు మూటగట్టే ముఖంతో, చక్కని చిరునవ్వుతో, తన సౌందర్యంతో ప్రకృతిలాగే అందరికీ కనువిందు చేస్తుంది పూర్ణమ్మ. ఈ నేపథ్యంలో పూర్ణమ్మ కూడా ఆ వాతావరణానికి తగినట్టే సంతోషంతో పరవశమై ఉండగా ఆమెను కాపురానికి తీసుకుని వెళ్లడానికి భర్త వచ్చాడు. ఆ భర్తను చూడగానే వెలుగుతున్న హారతి కర్పూరం లాంటి పూర్ణమ్మ సంతోషమంతా గుప్పుమని హారిపోయింది. పెనిమిటిని చూసిన నిమిషంలోనే ఆమె ముఖంలో ఆ ముద్దుగొలిపే నవ్వు మాయమైపోయింది. మురిపించే చిరునవ్వులు మాసిపోయాయి. కన్నుల్లో కన్నీరు నిండిపోయింది. పూర్ణమ్మ తన ముసలి భర్తను చూసి ఎంతో దుఃఖపడింది. తన కన్నీటిని తనలోనే అదిమి పెట్టుకుని సంభాళించుకుంది. కాని ఆమె స్నేహితులు ఆమె వయసు మరికొంచెం చిన్నవారో అయి ఉంటారు. సమాజంలోని ఈ దురాచారానికి తాము కూడా సమిధలం కాబోతున్నామని అనుమానం లేని చిన్నపిల్లలు పూర్ణమ్మను తమ మాటలతో బాధించడం మొదలుపెట్టారు. పూర్ణమ్మని తీసుకువెళ్లడానికి వచ్చిన ఆమె భర్త వయసులో ఆమె కన్నా చాలా పెద్దవాడు. ఆమెకి తాతగారి వయసున్నవాడు. అందువలన పూర్ణమ్మ భర్తను చూసి వారు నీ మొగుడు తాత అని ఆమెను వేలాకోలం చేశారు. పూర్ణమ్మ
పూర్ణమ్మ మనసులో పొంగి వస్తున్న దుఃఖాన్ని ఇక ఆ స్నేహితులతో పంచుకోలేక వారి మాటలను భరించే మానసిక శక్తి లేక ఆటల పాటల్లో వారితో కలవక ఒంటరిగా వెళ్లి దుర్గ కోవెలలో ఆ దేవత సన్నిధిలో కూర్చుని తన బాధను దిగమింగుకునేది. పూర్ణమ్మను తనతో కాపురం చేయడానికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఆ ముసలి భర్త ఆమెకు సారెగా చాలా వస్తువులు తీసుకువచ్చాడు. ఆడపిల్లకు నగలు, చీరలు అనేవి చాలా సంతోషం కలిగిస్తాయని, వాటితో వారు సంతృప్తిగా జీవిస్తారని ఆనాడే కాదు ఈనాడు కూడా సమాజంలో ఒక భ్రమ ఉంది. ఇక్కడ పూర్ణమ్మ వంటి చిన్న వయసు గల కన్యను వివాహం చేసుకున్న ముసలివాడైన భర్త తన తప్పును ఆమెకు చీరలు, నగలు సమృద్ధిగా ఇచ్చి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక కాపురానికి భర్తతో కలిసి పూర్ణమ్మ పయనం కావలసిన సమయం దగ్గర పడింది. ఆమెను ప్రయాణానికి సిద్ధం చేశారు వదినలు. బంగారు ఛాయతో మెరిసిపోయే వంటికి పసుపు రాసి స్నానం చేయించారు. భర్తతో గడపవలసిన జీవితం గురించి, వైవాహిక జీవితంలోని విషయాల గురించి తమ అనుభవాలను చెప్తూ పూర్ణమ్మను మానసికంగా సిద్ధం చేశారు వదినలు.